అమ్మా, ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. పంతులు గారు తాళి కట్టాల్సినోడే కనపడకుండా పోయాడు. అసలు దీనంతటికి కారణం ఆ పల్లవినే. పల్లవి ఏం చేసిందమ్మా? ఏం చేసిందా? నా కొడుకుని మాయం చేసింది. అసలు ముందు మిమ్మల్ని అనాలి. ఇది మరీ బాగుంది. నేనేం చేశానే? ఆ నీకు తోడుగా ఉంటుంది, పెళ్లి పనుల్లో సాయంగా ఉంటుందని ఆ దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టింది నువ్వేగా. సాన్విక, తనకే ఉంది. ఎందుకు అనుకోకూడదు బావగారు? నిజంగా పల్లవికి ఏ సంబంధం లేకపోతే ఈ టైంలో పల్లవి ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవశరదాంతరం. ఏంట్రా నువ్వు చేసిన పని? 2 కుటుంబాల పరువుని నిలబెట్టడం కోసం, అక్షిత జీవితం నాశనం అవ్వకుండా ఉండడం కోసం నేను తనని పెళ్లి చేసుకున్నాను. నిన్ను మమ్మీ, నేనేమీ తప్పు చేయలేదు. అక్షితకి జీవితాన్నిచ్చాను. రౌడీలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు పల్లవి?
అది నాకు నిజంగా తెలియదు చరణ్. వాళ్ళెవరో తెలీదు, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారో తెలీదు, ఏమీ తెలియదు నీకు. నన్ను అక్కడే వాళ్ళు బంధించారని మాత్రం తెలుసు, అంతేగా? ఏమీ తెలియని దానివి నువ్వు అక్కడికి ఎలా రాగలిగావు? అది చెప్పు. అది అవునే, నేనే చేయించాను. రౌడీలను పెట్టి చరణ్ని కిడ్నాప్ చేయించాను. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైపోయింది. ఆ రౌడీల్ని పెట్టింది నువ్వు. అక్షితకి నాకు పెళ్లి జరగకుండా ఉండాలని ప్లాన్ చేసింది నువ్వు. కాబట్టే పెళ్లి మండపంలోనే ఉంటూ మా వాళ్ళందరి కళ్ళు గప్పి నన్ను రౌడీలతో కిడ్నాప్ చేయించావు. ఎవ్వరికి నీ మీద డౌట్ రాకుండా అక్కడికి వచ్చి కాపాడినట్టు కలరింగ్ ఇచ్చావు. నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా వీళ్ళందరి ముందు మంచి మార్కులు కొట్టేయడానికి ప్లాన్ చేశావు, అంతే కదా? లేదు చరణ్, నిజంగా నేను ఈ పని చేయలేదు. మరైతే ఎవరు చేశారో చెప్పు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే ఆ కుట్ర చేసిందంతా నువ్వే.